ఒక అందమైన పల్లెటూరిలో రంగమ్మ అనే పిసినారి అత్త ఉండేది. రంగమ్మ కొడుకు వేణు, కోడలు సుమతి. ఒకరోజు ఉదయం రంగమ్మ చేతిలో ఒక పాత టార్చ్ లైట్ పట్టుకొని ఇల్లంతా తిరుగుతూ స్విచ్లు చెక్ చేస్తూ ఉంటుంది. ఛ! ఈ కాలం పిల్లలకి అస్సలు బాధ్యత లేదు. ఆ టీవీ ప్లగ్గు తియ్యలేదు, నైట్ ల్యాంపు ఇంకా వెలుగుతూనే ఉంది. ఈ కరెంటు మీటరేమో ఎక్స్ప్రెస్ రైలులా తిరుగుతోంది. వేణు దగ్గరికి వెళ్లి గట్టిగా పిలుస్తోంది. వేణూ, లేరా! సూర్యుడు వచ్చేస్తున్నాడు. కరెంటు బిల్లు పెరిగిపోతోంది. అమ్మా, ఇంకో 5 నిమిషాలు ప్లీజ్. 5 నిమిషాలా? ఆ 5 నిమిషాల్లో ఫ్యాన్ తిరిగితే ఎన్ని యూనిట్లు కాలుతాయో తెలుసా? లే, ముందా ఫ్యాన్ ఆపేసి బయట వరండాలో పడుకో, చల్లటి గాలొస్తుంది. అంతలో వంటగది నుంచి సుమతి వస్తుంది. శుభోదయం అత్తయ్యగారు. అప్పుడే మొదలుపెట్టారా మీ కరెంటు పురాణం? శుభోదయం గిభోదయం తర్వాత ముందు ఆ గ్యాస్ స్టవ్ వెలిగించే ముందు ఆలోచించు. రాత్రి పప్పుంది కదా, అది వేడి చెయ్యకు, చల్లగానే బావుంటుంది. వేడి చేస్తే గ్యాస్ వృధా. అత్తయ్యగారు, చల్లటి పప్పు తింటే వేణుకి జలుబు చేస్తుంది. అయినా 1/2 నిమిషం గ్యాస్ వెలిగిస్తే కొంపలేం మునిగిపోవు కదా. కొంపలు మునిగిపోవక్కర్లేదు. సిలిండర్ ఖాళీ అయితే చాలు, నా ప్రాణం పోతుంది. గేటు దగ్గర సైకిల్ బెల్ సౌండ్ వినిపిస్తుంది. పాలవాడు సోమయ్య వస్తాడు. రంగమ్మ బయటికి వెళుతుంది. సుమతి కూడా వెనకాలే వెళుతుంది. ఆగరా సోమయ్య, ఆగు. నేను రాకుండా పాలు కొలవద్దు. ఏరా సోమయ్యా, నిన్న పాలు మరీ పల్చగా ఉన్నాయే. నీ గేదికి నీళ్ళెక్కువ తాపిస్తున్నావా, లేక నువ్వే ఆమైనా గంగాజలం గలుపుతున్నావా? దండం తల్లి, నీకు పాలు పోయడం కంటే గేదెల్ని అడవికి తోలికెళ్లడం మేలు. చుక్క నీళ్లు కలిపినా నా గేదె మీదొట్టు. మాటలాపు. ఇట్చూడు, పాలు పోసేటప్పుడు ఆ కొలత పాత్ర నిండుగా పొయ్యి. ఒక్క చొక్క తగ్గినా బాగోదు. అత్తయ్యగారు, మీరుండండి. సోమయ్య, నువ్వు పాలు పుయ్యి. ఆవిడంతే. నోర్కోవే సోమయ్య, ఆ గిన్నె కంటుకున్న 2 చుక్కల్ని కూడా వేలితో తుడిచి ఇందులో వెయ్యి. ఒక్క చుక్క కూడా వదలకూడదు. ఇదిగో తల్లే నీ చుక్కలు. ఇంకోసారి పాలు తక్కువయ్యాయని నన్నడిగావో గేదెనే తెచ్చి నీ ఇంట్లో కట్టేస్తా. సోమయ్య వెళ్ళిపోతాడు. రంగమ్మ పాలగిన్నె పట్టుకుని లోపలికి వస్తుంది. చూశావా సుమతి, ఎలా ఎగిరెగిరి పడుతున్నాడో? వీడి దగ్గర మనం జాగ్రత్తగా లేకపోతే మనల్ని ముంచేస్తాడు. మిమ్మల్ని ఎవ్వరూ ముంచలేరత్తయ్యగారు. సరే కాని టిఫిన్కి ఏం చేయమంటారు? నిన్నటి ఇడ్లీ పిండి కొంచెం ఉంది కదా, అందులో బాగా నీళ్లు కలిపి దోసెలు వెయ్యి. 10 దోసెలొచ్చే చోట 20 రావాలి. చట్నీ వద్దులే, పాత ఆవకాయ ఉంది కదా, అది వాడు. కొత్తగా చట్నీ చేస్తే పప్పులు నూనె ఖర్చవుతాయి. అత్తయ్యగారు, దోసల్లోకి ఆవకాయేంటి? వేణుకి అస్సలు నచ్చదు. నచ్చకపోతే కొంచెం పంచదార వేసుకోమను. మన ఊర్లో రేషన్ షాపులో తక్కువకొస్తుంది గదా. ఏదైనా సరే ఖర్చు తగ్గాలి, కడుపు నిండాలి, అంతే. సరే అత్తయ్యగారు, మీ పిసినారితనానికి ఒక దండం. దీన్ని పిసినారితనం అనరు కోడలా, పొదుపంటారు. ఈ పొదుపే రేపు మనల్ని కోటీశ్వరుల్ని చేస్తుంది. ఇంతలో ఇంటి ముందు ఒక ఆటో వచ్చి ఆగుతుంది. అందులోంచి సుమతి అన్నయ్య సుబ్బారావు, వదిన కామాక్షి, వాళ్ల అల్లరి కొడుకు బంటి దిగుతారు. రంగమ్మ గుండె ఆగిపోయినంత పనవుతుంది. రంగమ్మ తనలో తాను ఇలా అనుకుంటుంది. బోరి దేవుడో, వీళ్ళిప్పుడెందుకు వచ్చారు? 3 మనుషులు అంటే రోజుకి 3 పూటలు భోజనాలు, మధ్యలో టీలు, స్నాక్స్. బాబోయ్, నా సిలిండర్ ఖాళీ అయిపోవడం ఖాయం. సుమతి, ఎలా ఉన్నారు? బావున్నారా? మేం బావున్నాం. మీరు బావున్నారా అన్నయ్య? ఇన్నాళ్లకి మేం గుర్తొచ్చామా? మా పెళ్ళైనప్పటినుంచి పిలుస్తుంటే ఇప్పుడు కుదిరిందా రావడానికి? మీ అన్నయ్య గురించి తెలిసిందే కదా సుమతి, ఎప్పుడూ పొలం పనుల్లోనే మునిగిపోయుంటారు.
అదేం లేదు సుమతి, బంటికి స్కూల్ సెలవులిచ్చారు. 1 వారం రోజులు మీ దగ్గరుందామని వచ్చాం. అది విన్న రంగమ్మ, అమ్మో, వారం రోజులే, ఏదైనా ప్లానేసి వీళ్ళని 2 రోజుల్లోనే తిరిగి పంపించేయాలి అని అనుకుంది. సుమతి, ముందు వీళ్ళని లోపలికి తీసుకెళ్ళు, తర్వాత కూర్చొని తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. అన్నయ్య, వదిన, లోపలికి పదండి. అందరూ లోపలికి వెళితారు. లోపలికి వెళ్ళగానే బంటి రంగమ్మతో ఇలా అంటాడు. మాంగారు, ఏసీ ఆన్ చేయండి, చాలా చెమటలు పడుతున్నాయి. మా ఇంట్లో అయితే 24 గంటలు ఏసీ తిరుగుతూనే ఉంటుంది. ఏసీనా? బాబూ, మనూర్లో ఏసీలు వాడకూడదు, పర్యావరణం దెబ్బతింటుంది. అడుచూడు, గోడమీద తాటాకు విసనకర్రుంది, అది ఊపితే వచ్చే గాలి చల్లగా ఉంటుంది. పైగా దానికి కరెంటు అవసరం లేదు, చేతికి వ్యాయామం కూడా. సుమతి, స్నానానికి వేడినీళ్లు పెట్టమ్మా. చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాం కదా, చిరాగ్గా ఉంది. సరే అన్నయ్య, ఒక్క 5 నిమిషాలు. బయట అంత వేడిగా ఉంటే వేడి నీళ్లు ఎందుకు నాయనా? బావిలో నీళ్లు చాలా చల్లగా ఉంటాయి, వాటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది, గ్యాస్ కూడా ఆదా అవుతుంది. మీరు స్నానం చేసి రండి, ఈలోగా మీకు టిఫిన్ రెడీ చేస్తాను. సుమతి, మీ అన్నయ్య వదినా వచ్చారు కదా అని వేరేగా టిఫిన్ ఏమీ చెయ్యకు, మళ్ళీ వాటికి చాలా సరుకులు ఖర్చవుతాయి. అత్తయ్య, దోసల పిండి అందరికి సరిపోదు, ఏం చేయమంటారు? అందులోనే 2 గ్లాసులు నీళ్ళెక్కువ కలుపు, అదే సరిపోతుంది. దోసల సంగతి సరే అత్తయ్య, చట్నీ ఏం చేయమంటారు? వాళ్ళకి పచ్చడి పెడితే బాగోదు కదా. సరే అయితే పల్లీల చట్నీ చెయ్యి, గట్టిగా కాకుండా బాగా పల్చగా చెయ్యి. కాసేపటికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. సుమతి దోసలు వేస్తోంది. సుమతి, బావగారెక్కడికి వెళ్లారు? కనిపించడం లేదు. ఆయన పనిమీద బయటికి వెళ్లారన్నయ్యా, వచ్చేసరికి ఆలస్యమవుతుందని చెప్పారు. సుమతి అందరికీ దోసెలు వడ్డిస్తుంది. ఏంటి సుమతి, ఈ దోశ ఇంత పల్చగా పేపర్లాగా ఉంది? అవతలి వైపున్న ప్లేట్ డిజైన్ కూడా కనిపిస్తోంది. అది కొత్త వెరైటీ నాయనా, నెట్ దోశ అంటారు. పిండి తక్కువ తింటే పొట్ట తేలిగ్గా ఉంటుంది, మనకే మంచిది. ఈలోగా సుమతి నీరు కలిపిన చట్నీని తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టింది. సుమతి, చట్నీ ఏంటి ఇలా ఉంది? గట్టి చట్నీ అయితే అరుగుదలవ్వదని నేనే కొంచెం పల్చగా చేయమన్నా. వెంటనే సుబ్బారావు, కామాక్షి ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. రంగమ్మత్త పిసినారితనం గురించి వినడమే కాని మొదటిసారిగా ప్రత్యక్షంగా చూస్తున్నారు. సుమతి, నాకొంచెం తలనొప్పిగా ఉంది, కాస్త టీ పెట్టమ్మా. సుమతి వంటగదిలోకి వెళ్లి టీ పెట్టి తీసుకురొచ్చి ఇచ్చింది. పిన్నిగారు, టీలో పంచదార వేయడం మర్చిపోయినట్టున్నారు, అస్సలు తీయగాలేదు. మరిచిపోలేదు కామాక్షి, పంచదార ఎక్కువ తింటే మోకాళ్ల నొప్పులొస్తాయి. మీ ఆరోగ్యం కోసమే నేను కష్టపడి తక్కువ వేశాను. మనసుంటే మార్గం ఉంటుంది, తీపి మన మనసులో ఉండాలి, కాని కాఫీలో ఏముంది? తర్వాత సుమతి మధ్యాహ్నంకి భోజనం తయారు చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. రంగమ్మ కూడా వెనకాలే వెళ్ళింది. అత్తయ్యగారు, మధ్యాహ్నం భోజనంలోకి ఏం చేయమంటారు? అన్నం వండేటప్పుడు కాసింత పసుపు, ఉప్పు వేశావంటే పులిహార అయిపోతుంది. ఒక గుప్పడు కందిపప్పు వేసి పల్సగా పప్పుచారు చెయ్యి. ఏంటి అత్తయ్యగారు, గెస్టులొస్తే ఎవరైనా ఖర్చు గురించి ఆలోచిస్తారా? నీదేం పోయింది కొడలా, రూపాయి రూపాయి దాచి సంపాదించింది నేను కదా. మధ్యాహ్నం భోజనం సమయానికి సుబ్బారావు, కామాక్షి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. సుమతి, భోజనానికి టైం అయింది,
బావగారు ఇంకా రాలేదేంటమ్మా? ఆయన రావడానికి టైం పడుతుంది. ఈలోగా మీరు భోజనం చేసేయండి అన్నయ్య. సుమతి, భోజనం వడ్డించు. అన్నం వడ్డించేటప్పుడు గరిటె నిండుగా తీయకు, సగం సగం వడ్డించు. చూడ్డానికి గరిటెలు ఎక్కువ పడుతున్నట్టుంటుంది కాని అన్నం ఆదా అవుతుంది. పిన్నిగారు, అన్నం పసుపుగా ఉంది. ఏంటి, పులిహోర చేశారా? పులిహోర కాదు కామాక్షి, అది పసుపన్నం. కూరలు వండితే గ్యాస్ ఖర్చవుతుందని అన్నం ఉడికేటప్పుడే అందులో చిటికెడు పసుపు, ఉప్పు వేశాలు. ఆరోగ్యానికి పసుపు చాలా మంచిది. అమ్మా, నాకు పప్పు, దానిలోకి నెయ్యి కావాలి. ఇదిగో బంటి, పప్పు కూడా వండాను. ఇది పప్పా? చూడ్డానికి సాంబార్లా ఉంది. మరి నెయ్యెక్కడుంది? బాబూ బంటి, నెయ్యి తింటే కొవ్వు పెరిగిపోతుంది నాన్నా. అత్తయ్యగారు, ఈ చారులో అస్సలు రుచి లేదు. ఉప్పు కూడా తక్కువైనట్టుంది. ఉప్పు ఎక్కువ తింటే బీపీ వస్తుంది సుబ్బారావు. మీ ఆరోగ్యం గురించి నేనే కదా ఆలోచించాలి. అయినా రుచి నాలుక మీదుంటుంది కాని అన్నంలో ఏముంది? కడుపు నిండిందా లేదా అన్నదే ముఖ్యం. సరే పిన్నిగారు, కనీసం పెరుగైనా ఉందా? పెరుగుంది గాని అది సాయంత్రం స్నాక్స్ తినే సమయంలో మజ్జిగ చేసుకొని తాగుదాం. కడుపులో చల్లగా ఉంటుంది, ఖర్చు తగ్గుతుంది. భోజనం తర్వాత సుబ్బారావు, కామాక్షి ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటారు. కామాక్షి, మనం వారం రోజులు సరదాగా గడుపుదామని వచ్చాం. రంగమ్మత్త పిసినారితనం చూస్తే ఒక్కరోజు కూడా ఉండేలా అనిపించడం లేదు. అవునండి, మన ఇక్కడే ఉంటే మన కడుపులు మాడిపోవడం ఖాయం. సరే కామాక్షి, రేపు ఉదయమే మనం తిరిగి మన ఊరికి వెళ్ళిపోదాం అని మాట్లాడుకుని తరువాత రోజు తెల్లవారగానే వాళ్ల ఊరికి బయల్దేరి వెళ్ళిపోయారు. అది చూసిన రంగమ్మ ఆనందానికి అవధుల్లేవు.